ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 4న హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో జరిగే జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీపీసీసీ కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నియోజకవర్గ అడిషనల్ ఇన్ఛార్జి పద్దం ఇంద్రకిరణ్ రెడ్డి అన్నారు. ఇకైతే బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానికంగా తన దృష్టికి వచ్చిన సమస్యలను అధిష్టానం ముందు ఉంచుతారని తెలిపారు. శుక్రవారం జరిగే కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారని, నియోజకవర్గంలోని ముఖ్య నాయకులకు కార్యకర్తలకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం ముఖ్యమని, అందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. మండల మహిళా కమిటీ కానీ గ్రామ కమిటీ కానీ ఇవన్నీ మీరందరూ పూర్తి చేసినదే కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది కనుక ఈ విషయాన్ని ఖచ్చితంగా నేను మన రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ విషయాన్ని ఖచ్చితంగా అక్కడ తీసుకెళ్ళి ఖచ్చితంగా వేస్తాను అనుకుంటున్నాను. అంతేకాకుండా మీరు మార్కెట్ కమిటీలు అన్నారు అంటే అది కూడా చాలా మటుకు మార్కెట్ కమిటీలు మన తెలంగాణ అన్ని పూర్తి అవుతున్నాయి. ఏదో కొద్ది గొప్ప ఉండొచ్చు, దీన్ని కూడా వారు దృష్టికి తీసుకెళ్తారు. ముఖ్యంగా మీకు వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఇప్పుడు మనకు జై భీమ్ జై బాబూజీ జై శ్రీ సంవిధాన్ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకురావడానికి మనం రేపు 4వ తారీఖు నాడు మన ఎల్బీ స్టేడియంలో మన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వస్తున్నారుగా మీరు పెద్ద ఎత్తున గ్రామాన్ని ఎక్కడైతే గ్రామ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు వీరందరికీ దాదాపుగా ఒక 500 మంది వచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు లిస్టు ఇచ్చారని చాలా సంతోషం. ఖచ్చితంగా ఎందుకంటే అదే కార్యక్రమంలో తెలుస్తున్నా కూడా మనకు ఎక్కడ శ్రీనివాసరెడ్డి గారు. అంతేకాకుండా ఈరోజు మీరు ప్రజలకు వెళ్ళేటప్పుడు రేపు పొద్దున గ్రామ పంచాయతీ స్థానిక సమస్య ఎన్నికలు వచ్చినప్పుడు మన కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు అభివృద్ధి అందరికీ ప్రదర్శన చేయాలి. ఇంటింటికి కార్యక్రమం ప్రదర్శన అవుతుంది. ఈ మధ్య గ్రామ కాలాలండి ఎందుకంటే ఏదైతే అన్న 9 రోజుల ప్రతి ఒక్క రైతు బంధు వచ్చే కార్యక్రమం చేశారు. అది ఈ రోజు రాష్ట్రం లోపలే పెద్ద కార్యక్రమం ఇచ్చినాక చాలా మంది అంతేకాకుండా ఇప్పుడు ఇంధనం మిల్లు ప్రతి ఒక్క బీదకు ఖచ్చితంగా ఇంధనం ఇచ్చే కార్యక్రమం ఈ రోజు ప్రతి ఒక్క నియోజకవర్గం దాదాపు 3,000 ఇల్లు కూడా జరిగింది. ఇది కాకుండా అదనం కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఈ కార్యక్రమం చాలా పెద్ద ఉంది కనుక ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద జవాబు పెరిగింది. ఈ కార్యక్రమం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం అనేది ఈ ప్రతి ఒక్క మండలం కానీ గ్రామంలో కానీ విలేజ్లో ఇంటింటికి చేసే కార్యక్రమం మీరందరూ బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా వచ్చే స్థానంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలుచుకునేది ఈ సభలో తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పెద్దలు చెప్పినట్టు అందరూ మీరు ఇక్కడ రాగానే ఇందులో స్వాగతం పలికి మన శ్రీరంగం చెప్పారు. ఎందుకంటే నేను ఈ మధ్య నాకు తెలిసింది పెద్ద కార్యక్రమం అన్నదానం తెలిసింది కనుక మీరైతే అన్నదాన కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తప్ప చేస్తుంటే ఇది చాలా బ్రహ్మాండ మంచి కార్యక్రమాలు. దీన్ని చాలా మంది ఆకర్షిస్తాయి. వేరే పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ ఆకర్షణ మన పార్టీ ఆ కార్యక్రమం ఎందుకంటే మా కమిటీ ఏర్పడిన తర్వాత ఆ కార్యక్రమం పెద్దలు మీరు మొదలు పెడతారు.